సో ఇది ముఖ్య ఉద్దేశం ఏదంటే, సో ఇది యూనిటీ అండ్ డిసిప్లిన్. సో అదే ఇది మోటో కూడా, ఎన్సీసీ మోటో యూనిటీ అండ్ డిసిప్లిన్. సో యూనిటీ అంటే ఏంటి? సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్. సో సెక్యులర్ అవుట్లుక్. సో సెక్యులరిజం అంటే తెలుగులో తెలియదు కానీ, సో సెక్యులరిజం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎలాంటి జాతీయ ఇది కాకుండా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయినా, లేదంటే వివిధ కులాలు కాకుండా అందరూ ఒకటే అనే యూనిటీ ఒక ఉద్దేశం ఉంది ఎన్సీసీది. అలాగే డిసిప్లిన్. సో డిసిప్లిన్ అనేది ఒక స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎన్సీసీలో ఆ డిసిప్లిన్ అనేది నేర్పిస్తారు. ఆల్రెడీ చెప్పినట్టు 1965 వార్లో, 1971 ఇండియా బంగ్లాదేశ్ వార్ అండ్ ఇండో చైనా వార్. సో ఈ 2 వార్లో కూడా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్కి ఎన్సీసీ యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంది? ఎన్సీసీ యూనిటీ అండ్ డిసిప్లిన్. ఇప్పుడు మీరు ఒకటే చెప్పినారు, జస్ట్ 1 monthలోనే మీరు ఇంత చక్కటిగా మంచిగా ఈ మార్క్ పాస్ట్ చేయడం జరిగింది. సో ఇదే డిసిప్లిన్ మీరు ముందు లైఫ్ ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే వాల్యూస్, ఇదే మోటోతో మీరు ముందుకు వెళ్ళాలి. సో ఎన్సీసీ ఈ 3 కలర్ కూడా ఉండడం మీకు తెలిసి ఉండాలి. రెడ్ అంటే మనకి ఇండియన్ ఆర్మీ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే డార్క్ బ్లూ అంటే ఇండియన్ నేవీ, లైట్ బ్లూ అంటే ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 కూడా, ఈ 3 ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, ఈ 3 కూడా దీనికి ప్రతి దానికి రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ అదే చెప్తున్నాను, ఏమో అనుశాసన్. సో ఐక్యత అండ్ అనుశాసన్. సో ఇది మీది మోటో ఉంది. ఇదే మోటోతో మీరు ముందు కూడా, ఇప్పుడు ఏం మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఉంది 1 month చూసినా నాకు అదే అనిపించింది. నార్మల్ స్టూడెంట్స్కి అండ్ ఎన్సీసీ ఈజ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్. ఎవరైనా కూడా మీకు చూసి నెక్స్ట్ మీకు ఈరోజు ఇది ఫస్ట్ ఇయర్ ఉంది, సో నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అట్లా ఎవ్రీ ఇయర్ బ్యాచెస్ వస్తున్నాయి. సో మీరు నెక్స్ట్ వస్తున్న ఎన్సీసీ వాళ్ళకి రోల్ మోడల్ కావాలి. మీకు డిసిప్లిన్డ్ ప్లస్ ఇప్పుడు చూసినా కూడా అందరూ ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు టీమ్ హెడ్ ఉన్నవాళ్ళు ప్లస్ మిగతా స్టూడెంట్స్ కానీ చూసినా కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు అండ్ చాలా ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే ఫిట్నెస్, ఇదే డిసిప్లిన్ మీరు ముందు వెళ్ళినప్పుడు కూడా ఎప్పటికీ కూడా పనికి వస్తుంది. ఇప్పుడు మీరంతా 13 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఎన్సీసీకి వస్తుంది. సో ఇప్పుడు 10th స్టాండర్డ్ అవుతుంది, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు, డిగ్రీకి వెళ్తారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు దీనిని ముందు సాగిస్తూ. సో మీరు అంతా ఏమనుకుంటున్నారు, ఈరోజు స్టూడెంట్స్ ఏమున్నారు, నెక్స్ట్ మీరే సిటిజన్ అవుతారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ హెడ్ మాస్టర్ అవుతారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు. ఎప్పటికీ కూడా ఈ డిసిప్లిన్ అనేది ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఏదైనా అనుకుంటున్నారో అదన్నీ అచీవ్మెంట్ చేయడానికి ఆవిష్కారం ఉంటుంది. కాబట్టి దీనిని మీరు మంచి డిసిప్లిన్గా తీసుకొని ఇది ఇక్కడ ఏమి మీరు నేర్చుకుంటున్నారో దానిని ముందు కూడా కొనసాగించాలి. సో ఎన్సీసీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే వాలంటరీ సర్వీసింగ్. సో మనకి కూడా జిల్లాకి ఎప్పుడైనా మీ యూస్ అవసరం పడుతుంది అనుకుంటే మనం కూడా ఇప్పుడు ప్లాంటేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా జిల్లా లెవెల్లో ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా సో ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడము, తర్వాత ప్రతి ఒక్క లీడర్షిప్ క్వాలిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సీసీ లేదంటే మీరు ఇప్పటి నుంచినే లీడర్షిప్ క్వాలిటీ అండ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఈ లీడర్షిప్ క్వాలిటీని ఈ ఎన్సీసీ మీకు నేర్పిస్తుంది. అలాగే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీనివల్ల మీరు వివిధ రాష్ట్రాలకి కూడా వెళ్ళడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మీరు వేరే వేరే స్టేట్స్కి వెళ్తే అప్పుడు కూడా మీకు కంట్రీ ఒక అవగాహన వస్తుంది. సో అది ఖచ్చితంగా మీరు నేర్చుకొని మీరు మంచి సిటిజన్స్ అవుతారని అనుకుంటున్నాను. సో దానికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఐ థింక్ యూ విల్ బి రోల్ మోడల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు టాయిలెట్స్ కన్స్ట్రక్షన్స్ కూడా నేను మార్నింగ్ వస్తున్నప్పుడే అది శాంక్షన్ చేసినాను. అది ముందు మన ఊరు మనబడి కింద ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయ్యి అక్కడ వరకు ఆగిపోయింది కాబట్టి స్టార్ట్ అయ్యింది కానీ ఆగిపోయింది. అయినా కూడా ఇప్పుడు మన ఊరు మనబడిలో స్టాప్ చేసేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో దాదాపు 10 lakhs మార్నింగ్ నేను వచ్చినప్పుడు శాంక్షన్ ఇచ్చినాను. సో అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వన్స్ అగైన్ ఇక్కడ వచ్చిన నాకు సంతోషం అనిపించింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఉన్న డిసిప్లిన్ చూస్తే ఆ మార్చ్ పాస్ట్ చేసిన ఆ సౌండ్ మీరు ఇది పరేడ్ చేస్తున్నప్పుడు సౌండ్ అదంతా మనకి మిలిటరీ ఆ డిసిప్లిన్ మనకి కనపడింది. సో ఇదే ఎంతూజియాజం మీరు ముందు కూడా కొనసాగిస్తూ అందరూ నెక్స్ట్ చెప్పినప్పుడు ఏ సర్టిఫికేట్ జూనియర్ లెవెల్లో సీనియర్ లెవెల్లో బిఎన్సి సర్టిఫికేట్ అంతా తీసుకొని నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా సి సర్టిఫికేట్కి ఏమేమి అవసరం ఉంది, ఎన్సీసీ ఐఆర్కేఎఫ్ కూడా త్రూ డిఓ దానికి డీటెయిల్స్ తీసుకొని దానికి కూడా చర్యలు తీసుకుంటున్నాను. సో అందరికీ ఇంకొక టైం 77th నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డే ఇస్తూ అందరికీ ధన్యవాదాలు.